తెలుగు వారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. వసంతకాలం వచ్చింది, ప్రకృతి చిగురించింది. మన జీవితాల్లో కూడా కొత్త ఆశలు చిగురించాలని కోరుకుంటూ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది గురించి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికత, సైన్స్, సైకాలజీ, హెల్త్ మొదలైన అనేకమైన విషయాలను గురించి తెలుసుకుందాం. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం: సతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిశ సర్వారిష్ట వినాశంచ నింబక దళ భక్షణం. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వలన దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. చేదు, పులుపు, వగరు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులతో తయారు చేయబడుతుంది. చేదు, వేప పువ్వు. ఇది నేచురల్ యాంటీబయోటిక్. మన శరీరంలో క్రిములను చంపి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. కొత్త చింతపండు, పులుపు. ఇది డైజెస్టివ్ పవర్ ని అండ్ లివర్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది. పచ్చి మామిడికాయ, వగరు. ఇది ఎండ దెబ్బ అంటే సన్ స్ట్రోక్ తగలకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బెల్లం, తీపి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది అండ్ శరీరంలో ఐరన్ లెవెల్స్ ని పెంచుతుంది. మిరియాలు లేదా కారం. ఇది జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మెటబాలిజం ని పెంచుతుంది. ఉప్పు. వేసవిలో చెమట వల్ల కోల్పోయే లవణాలను అంటే ఎలక్ట్రోలైట్స్ ని ఇది భర్తీ చేస్తుంది. చూసారా, మన పూర్వీకులు ఎంత తెలివిగా పండుగ ప్రసాదంలోనే ఆరోగ్యానికి కావలసినవన్నీ చేర్చారో. సైంటిఫిక్ గా చూస్తే ఉగాది పచ్చడి అనేది ఒక డీటాక్స్ డ్రింక్. వేసవిలో వచ్చే పిత్త, కఫ, వాత దోషాలను హరించి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఇది ఒక సంపూర్ణ ఆహారం. సైకాలజీ పరంగా చూస్తే ఉగాది పచ్చడి అనేది ఒక గొప్ప సైకలాజికల్ టూల్. ఇందులో ఉండే 6 రుచులు మన లైఫ్ లోని 6 ఎమోషన్స్ కి సంకేతం. తీపి, హ్యాపీనెస్, జీవితంలో వచ్చే సుఖాలను ఆస్వాదించడం. చేదు, బాధ, సాడ్నెస్, కష్టాలను కూడా ఓపికతో స్వీకరించాలి అని చెప్తుంది. పులుపు, ఛాలెంజెస్, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేర్పుగా వ్యవహరించడం. ఉప్పు, భయం, జీవితంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది. కారం అంటే కోపం, అన్యాయంపై ఆగ్రహం చూపడం లేదా పట్టుదలకు సంకేతం. వగరు, సర్ప్రైజ్, ఆశ్చర్యం, కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం. ఈ పచ్చడిని స్వీకరించడం ద్వారా జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు, అన్ని ఎమోషన్స్ కలయిక అనే గొప్ప సత్యాన్ని మన మెదడుకు అలవాటు చేస్తాం. దీన్నే నేటి సైకాలజీలో ఎమోషనల్ రెసిలియన్స్, భావోద్వేగ స్థైర్యం అని అంటారు. ఉగాది రోజున ఆధ్యాత్మిక పరంగా ఏం చేయాలి? ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి విశ్వ సృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను, అలాగే ఇష్టదేవతలను పూజించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టు కుంభదానం చేయడం శ్రేష్టం. అంటే ఒక మట్టి లేదా రాగి పాత్రను నీళ్లతో నింపి అందులో గంధం, పూలు, అక్షతలు, మామిడి, వేప, మోదుగా, నేరేడు మొదలగు చిగుళ్ళు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు గాని, పెద్దలకు గాని, ఇంటి పురోహితులకు గాని ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు. కొందరు మామిడి
చింతపండు, బెల్లం మొదలైన వాటిని పురోహితుడికి ఇచ్చి ఆశీస్సులు పొందుతారు. ఈ సంవత్సరం తెలుగు పేరు పరాభవ. అయితే ఈ పేరు కొంతమందికి ఆందోళనను, మరికొంతమందికి ఆసక్తిని కలిగిస్తుంది. పరాభవం అంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి వాటిని పరాభవం చెందించి ఒక ఉన్నతమైన స్థితిలోకి కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని, అన్నెసెసరీ హ్యాబిట్స్ ని పరాభవించి అంటే ఓడించి వదిలివేయడం. ఈ ఇయర్ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, స్వయం పరివర్తన. సో ఈ ఉగాది రోజున ఉగాది వెనుక, ఉగాది పచ్చడి వెనుక ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ను తెలుసుకొని ఆస్వాదించండి. పరాభవనామ సంవత్సరంలోని కష్టాలను అధిగమించి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.